ఓరుగల్లులో 100 కోట్లు ఆ మాట ఇప్పుడు ఎంఆర్పీఎస్ కాంగ్రెస్ మధ్య మంటలు రాజేస్తోంది. ఓటుకు నోటుతో కడియం తన కూతుర్ని గెలిపించుకోవాలని చూస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు మందకృష్ణ మాదిగ. తన దగ్గర 100 కోట్లు ఉన్నట్టు నిరూపిస్తే దళితులకు ఇచ్చేస్తా అన్నారు కడియం. ఆ ఇద్దరి డైలాగ్ వారు ఇప్పుడు చూద్దాం. బహుశా ఏ పార్టీ అభ్యర్థికైనా ఆ పార్టీ డబ్బులు కొంత వస్తాయని అంటారు, కానీ కడియం శారికి మాత్రం 2 రకాల డబ్బులు వచ్చినాయి. ఎందుకంటే 2 టికెట్ తీసుకున్న మహానీయుడు అతను. మొదటి టికెట్ డబ్బులు బీఆర్ఎస్ టికెట్ డబ్బులు ఆయన దగ్గర కారు గుర్తు పేరు మీద వచ్చినవి ఉన్నాయి. అదే సమయంలో ఇప్పుడు చేయి గుర్తు మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే ఒక బ్రోకర్ ఇచ్చే డబ్బులు కూడా ఉన్నాయి. కనుక 2 రకాలుగా డబ్బులు కలిసి ఆయన అక్రమ సంపాదన డబ్బులు కలిస్తే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా తన కూతురుకి ఇంకో 40 ఏళ్ళ రాజకీయ జీవితం ఇవ్వాలని కుట్ర చేస్తున్నాడు. మీ చేతిలో ఈడీ ఉన్నది, మీ చేతిలో సిబిఐ ఉన్నది, మీ చేతిలో ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నది, కేంద్ర నిఘా సంస్థలని మీ చేతిలో ఉన్నాయి. 100 కోట్లు నా దగ్గర వెలికి తీస్తే మొత్తం ప్రతి పైసా వాడు నరేంద్ర మోడీ అన్నాడు, మొత్తం నల్లధనాన్ని తీసుకొచ్చి ఇంటికి 15 లక్షల రూపాయలు పంచుతా అన్నాడు. నా 100 కోట్లు కనుక వెలికి తీస్తే నేను మొత్తం నా ఉమ్మడి వరంగల్ జిల్లా దళితులకు పంచుతా. తీమనండి మందకృష్ణ మాదిగలకు న్యాయం చేసినట్టుంటుంది. ఈ విధవ మాటలండి ఎందుకు? ఆ పని చేయమని. 5,000 ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతున్నాడు, 10,000 ఇచ్చాయని ఓటు తీసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. కనుక నాకు ప్రచారం జరుగుతుంది. అది 5,000 10,000 తీసుకొని తక్కువ కూడా తీసుకోపోకుండా ఇస్తే, కానీ ఓటు మాత్రం వరంగల్ పౌరులకి వేయాలి. వరంగల్ పౌరుడైన అదే సమయంలో ఆరూరు రమేష్ గారికి ఓటు వేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ మందకృష్ణ భారతీయ జనతా పార్టీ ప్రచారకునిగా ఆర్ఎస్ఎస్ ప్రచారకుగా పనిచేస్తాడు. ఫైన్, నాకేం అభ్యంతరం లేదు. ఎంఆర్పిఎస్ ముసుగు తొలగించుకొని ఆర్ఎస్ఎస్ ప్రచారకుగా ప్రజల ముందుకు వస్తే చాలా సంతోషం. ఆ రకంగా ప్రచారం చేసుకొని మాకేం అభ్యంతరం లేదు.